హాయ్ అండి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. నేనైతే 5 గంటలకే లేచానండి. ఇలా 5 గంటలకి లేచి ఇంక బయటకు వెళ్ళి అయితే ముందు వాకిలి తుడిచేసి బ్రష్ చేయగానే ముందైతే వాకిలి తుడిచేసి కళ్ళాపి చల్లి ముగ్గులు పెడతానండి. ఆ తర్వాత అయితే వంటగదిలోకి వస్తానన్నమాట. కానీ డ్యూటీకి వెళ్ళే టైంలో అయితే ఫస్ట్ నేను బ్రష్ చేసి ఆ తర్వాత వంటగదిలోకి వస్తాను. ఎందుకంటే మరి డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. సో గ్యాస్ మీద మనకి రైస్ కర్రీస్ ఇవన్నీ పెట్టేసుకున్నాక అప్పుడైతే బయట పని చేస్తానన్నమాట. సో ఇవన్నీ సపరేట్ అయినా సరే కామన్ మాత్రం లేవగానే బ్రష్ చేయడం అనమాట. మా అమ్మాయికి బంగాళదుంప కర్రీ చేశాను, పెరుగు తాలింపు అయితే పెట్టాను, బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అయితే వేసాను అనమాట. ఇంకా తనకి 7:15కే బస్ వచ్చేస్తుందండి. ఇంకా ప్రతిరోజు 365 డేస్లో మహా అనుకుంటే ఒక 50 డేస్ 50 డేస్ కూడా కాదు, ఒక 100 డేస్ హాలిడేస్ పోగా ఇంకా ప్రతిరోజు ఎర్లీగా లేవాల్సిందే. ఇంకా హాలిడేస్లో కూడా ఎర్లీగా లేవాలండి, ఎందుకంటే ఎవరో ఒకరికి కాలేజ్ ఉంటూనే ఉంటుందన్నమాట. స్కూలు కాలేజు లేదనుకుంటే మా హస్బెండ్ డ్యూటీకు అలాగా. ఇంకో మా అమ్మాయికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను, ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశానండి. ఇంకా అమ్మాయి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా కాలేజ్కి అయితే రెడీ అవుతూ ఉంది కదా. ఇంకా నా వంటగది పరిస్థితి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, ఇంకెక్కడ అక్కడ ఉంటాయన్నమాట. ఎందుకంటే పిల్లలు కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా వాళ్ళు వెళ్ళేంతవరకు ఇంకా వాళ్ళ పనిలోనే ప్రతి అమ్మ ఉండిపోతారనమాట. ఇంకా వాళ్ళు బస్సు ఎక్కాక లేదంటే స్కూల్కి వెళ్ళాక అప్పుడైతే ఇంక మొదలు పెడతారనమాట. ఇంకా మా అమ్మాయి అయితే ఇంక వెళ్తూ ఉంది. పాలు అయితేనైతే వస్తారు. ఇప్పుడైతే నేను పాలు వేయించుకోవాలండి, కాఫీ అయితే తాగాలన్నమాట. ఏంటక్క నువ్వు ప్రతిరోజు కాఫీ కాఫీ అని అంటారు అని చెప్పి బోర్ కొడుతుంది అనుకుంటున్నారా? మరి ఏం చేయమండి, ఆడవాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి కదా. ఎవరికైనా సరే జెంట్స్కైనా ఆడవాళ్ళకైనా ఈ రోజుల్లో కామన్ వెళ్ళండి పని అనేది. ఎందుకంటే చేసుకోకపోతే ఏదో అంటారు కదా, రెక్కలాడితే కానీ నిండని డొక్కలు అంటారు కదా. సో ఆ విధంగా ఓకే, మా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి కాలేజ్కి. ఇంకా బస్ అయితే వచ్చేసింది అనమాట. పాలు అతనైతే వచ్చారు, నేను ఇంకైతే పాలు వేయించుకుంటున్నాను. పాలు 20 రూపాయలు ఫ్రెండ్స్, ఎన్నో ఉండవన్నమాట. హాఫ్ లీటర్ కూడా కాదు, హాఫ్ లీటర్లో పావు లీటర్ కన్నా తక్కువ, అంటే చిక్కగా ఉంటాయన్నమాట. ఇంకా నీళ్లు కలపరు. నేనైతే రోజుకు ఒక 20 రూపాయలు వేయించుకుంటాను. అంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్ లేదు కదా, కాబట్టి అయితే పాలు అయితే బంద్ చేసామన్నమాట, తీసుకోవట్లా. జస్ట్ నాకు మాత్రమే అవి కాఫీకి అయితే తీసుకుంటూ ఉంటాను. మరి పెరుగు ఏం చేస్తావక్క అని అనుకుంటారేమో. మా హస్బెండ్ అయితే కేంద్రం దగ్గర తీసుకొచ్చేస్తారనమాట పెరుగు. ఇంకా ఈ హాలిడేస్లోనేనండి, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా పాలు అయితే తీసేసుకుంటాం అన్నమాట, 1 లీటర్ అలాగా బయట. ఓకేనండి, ఇదైతే ఏంటా అనుకుంటున్నారా? ఇదైతే పెసరట్టు అండి మా హస్బెండ్కి అన్నమాట. మాకైతే నార్మల్ దోశలు అయితే వేసుకున్నాము. మా హస్బెండ్ తినారనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్తూ ఉంటాను, మా హస్బెండ్ డైట్ ఫాలో అవుతారని. కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ఏవి కూడా తను తీసుకోరనమాట. ఇదైతే మాకు దోశపిండి, అదైతే మా హస్బెండ్కి దోశపిండి అనమాట. పెసర్లు నానబెట్టి ఇంకైతే రుబ్బేశాను, సాల్ట్ అయితే వేసి కలిపి పెట్టాను అనమాట. ఇంకా మా హస్బెండ్ లేవలేదు, లేస్తే తనకి పెసరట్లు అయితే వేసి ఇవ్వాలన్నమాట. ఇలా ఉంటుందండి ఆడవాళ్ళ పరిస్థితి. అస్సలు మళ్ళీ ఎంత పని చేసి బయటకు వస్తే నువ్వేం చేసావు అన్న కడికి మాట్లాడతారు. ఫైనల్గా అయితే మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నా పని చూడండి ఇక్కడ ఎలా ఉందో, అసలు చాలా చాలా దారుణం అనమాట. ఎండలు చూస్తే అసలు నెత్తి మీద సూర్యుడు బగబగ అంటున్నాడు. బట్ నేనైతే చూడండి ఏం పని పెట్టుకున్నాను, మరి తప్పదు కదండి. మా అత్తగారు ఉన్నన్ని రోజులు మా అత్తగారు ఆడిచ్చేవారు అనమాట నాకు కారము. తను ఆడిచ్చేసి తనకు కొంచెం నాకు కొంచెం ఆడబడుచులకు కొంచెం పంపించేవారు. అలాగే ఇప్పుడు ఇంకా మా అత్తయ్య గారు లేరు కాబట్టి ఇంకా నాకు తప్పట్లేదన్నమాట. 7 కేజీలు అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాము. ఇంకా అవైతే చూసారు కదా, ఇంక ఇవన్నీ ముచ్చికలు అయితే వలవాలన్నారు, నాకు తెలియదు అన్నమాట. ఇంక మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే తీసేయడం బెటర్ అన్నారు. ఇంకా అందుకని ముచ్చికలు నేను తీస్తూ ఉన్నాను. మా అమ్మ ఏమో కత్తెరతో అయితే కట్ చేస్తూ ఉందన్నమాట ముచ్చికలు. ఓకేనండి, ఇందులో కావాల్సినటువంటివి ధనియాలు, జీలకర్ర, వాంటాలు అంటారు కదా, పసుపు కొమ్మలు, ఇవన్నీ కూడా తెచ్చిపెట్టేసి పసుపు కొమ్మలు చేతకు కొట్టేశాను. ఇంక ఈ ధనియాలన్నీ కూడా బాగా ఎండబెట్టాను అనమాట. ఎండుమిరపకాయలు చేతితో పట్టుకుంటేనే నలిగిపోయేలాగా ఎండబెట్టుకోవాలి మనము, అప్పుడే మనకు కారం బాగుంటుంది. సో ఎన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టు మనము ధనియాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే కారం ఆడించుకుంటూ ఉంటారన్నమాట. వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎలా కారం ఆడిస్తారో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తారో ప్లీజ్ నాకైతే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఓకేనండి, ఇప్పుడైతే మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాము. చూస్తున్నారు కదా, వాకిలు అయితే నీట్గా తుడిచానండి. ఇదంతా కళ్ళాపి కొట్టాను. అక్కడ మా అమ్మాయి అంటూ ముగ్గేస్తుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం.
అంట్లు తోమాలి ఫ్రెండ్స్. హాలిడేస్ అని ఇంట్లోనే ఉన్నాను కానీ అసలు ఆ పని చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ పిల్లలతో నిజంగా ఇద్దరు పిల్లలు ఉంటేనే కొట్టేసుకుంటూ ఉంటారు అలాంటిది. మా అమ్మ చూడండి ముగ్గులు పెట్టేస్తుంది. లైట్ అయ్యి అది కాదు ఇది. అయితే వెళ్దామా? ఏదో స్నాక్స్ తెచ్చినట్టు తీస్తున్నావురా నువ్వు అవన్నీ నా బాక్సులన్నీ నా. తిన్నావా టిఫిన్? మర్చిపోయి టిఫిన్ ఇక్కడే తిన్నావుగా. ఏం బిస్కెట్స్ కావాలి? ఉండించుకో. ఐస్ క్రీమ్ కూడా రాలేదంట, తెగ తిట్టేసుకుంటుందండి. ఇప్పుడు వస్తాడు కదా ఐస్ క్రీమ్ అతను. రాత్రులు ఇంక రాడు, వచ్చినా తీసివ్వను నేను ఐస్ క్రీము. ఇంక రాడు ఈ రోజుకి. ఫ్రెండ్స్ టైం వచ్చి అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చూడాలి కదండి. ఇంకా మనం ఆడవాళ్ళం ఇంట్లో కూర్చున్నామంటే ఇంకా బండి కదలదన్నమాట ముందుకి. మా హస్బెండ్ తోటకూర అయితే తీసుకొచ్చారు. ఆ కాడలు అయితే సపరేట్ చేస్తున్నాను నేను. కాడల్లో ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు వేసి వండితే సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం మా అత్తగారు ఇక్కడ నాకు వచ్చినప్పుడు అయితే వండి పెట్టారనమాట. నాకు అప్పుడు అలవాటు అయింది. తోటకూర కాడలు కూడా కర్రీ వండుతారా అని తెలిసిందనమాట. నాకు అంతవరకు తెలియదు. మా అమ్మగారి ఇంట్లో మేము ఇలా తోటకూర కాడలతో కర్రీ చేసుకోలే, కానీ కూర అయితే సూపర్ అయితే ఉంటుందండి. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవైతే కట్ చేసేసాను అనమాట. తోటకూర తీసుకొచ్చారు కదా, వీటికి చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసేసాను అనమాట. ఇంకా ఫ్రైలో వేస్తుంటే మా పిల్లలు వద్దంటున్నారు. సో ఇవైతే కర్రీ వండుతాను ఇప్పుడు టొమాటో వేసి. ఈ ఆనియన్స్ అయితే కొంచెం బాగా వేపుకుందాము. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసాక ఆ పైన టొమాటో అయితే వేద్దాము. మనము తోటకూర కాడల్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా తీపి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కర్రీ, కాబట్టి నేనైతే తక్కువే తీసుకున్నాను. ఆనియన్స్ అలాగే టొమాటోస్ కూడా మనం తక్కువే తీసుకోవాలండి. అంటే తోటకూర కాడలను బట్టి తీసుకోవాలన్నమాట. ఇవి బాగా లేతగా ఉన్నాయి కదా, తొందరగా ఉడికిపోతాయి. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత తోటకూర కాడలు బాగా వాష్ చేసుకున్నాక ఈ టొమాటో ఆనియన్ మగ్గాకైతే ఇంకా అవి వేసుకుందాం అన్నమాట. ఇందులో మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి, కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. బట్ మా హస్బెండ్ ఇవి మా మామయ్యగారికి అయితే పెట్టద్దు అన్నారనమాట. ఎందుకంటే ఆకుకూరలు కదా, సో ఇందులో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఇవి పార ఉంచి పెట్టాలి. కాకపోతే నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను కాబట్టి మా మామయ్యగారికి అయితే పెట్టద్దు అన్నారనమాట. మా మామయ్యగారికి అయితే ఇంకేదో ఒక కర్రీ అయితే నేను మళ్ళీ సపరేట్గా చేసి పెట్టాలన్నమాట. ఇంక ప్రతిరోజు ఇంతే ఫ్రెండ్స్. మామయ్యగారు తినలేని కర్రీస్ ఏదైనా ఉంటే మళ్ళీ తనకి సపరేట్గా చేయాలి. ఏదైనా ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళే కదండి, వాళ్ళు ఉంటేనే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందన్నమాట.
ఓకేనండి. నా కర్రీ అయితే చూస్తారు కదా! ఇంకా మగ్గుతూ ఉందనమాట. తోటకూర కాడలైతే వేసేసాను. వీటికన్నా కొంచెం పెద్ద కాడలు ఉంటాయి ఫ్రెండ్స్. అవైతే సూపర్ సూపర్ అయితే ఉంటుంది. పెద్ద రొయ్యలు వేసి వండుకున్నామంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది. నాకు పెళ్ళైన కొత్తల్లో ఫస్ట్ పాపని డెలివరీ అయినప్పుడు మా అత్తగారు ఇవే పెట్టేవారనమాట. నాకు కోపం వచ్చేసింది. నాకు ఏంటి ఇవి పెడతారా అస్తమాలని తినేదాన్ని కాదు. బట్ రాను రాను ఇంకా పిల్లలు పెరిగే కొలది ఇంకా అలవాటు అయిందన్నమాట నాకు. బట్ ఇప్పుడు నాకు ఫేవరెట్ అనమాట తోటకూర కాడలు. చాలా చాలా బాగుంటాయి అనమాట. ఏ కర్రీ అయినా సరే మనము వండే విధానం వండితే మనసు పెట్టి వండితే బాగుంటుందన్నమాట. మనం అన్ని మసాలాలు పప్పులు ఐ మీన్ కాజు బాదం ఇవన్నీ పొడి చేసి పేస్ట్ చేసి వేసుకుంటూ ఉంటారండి. బట్ అవన్నీ అవసరం లేదు. అసలు పూర్వకాలంలో మా అమ్మమ్మ గారు కర్రీ వండేవారు అనమాట. అసలు ఎంత మంచిగా వండేవారో, మసాలాలు కానీ ఇవన్నీ వేసేవారు కాదు, కానీ ఎంత టేస్ట్గా ఉండేదో. చికెన్ అయితే పులుసు పెట్టేవారన్నమాట. అసలు సూపర్ అయితే ఉండేదండి. మా అమ్మగారు ఇప్పటికీ వండినా సరే నాకు ఏ కర్రీ అయినా చాలా ఇష్టం. ఏదైనా పెద్దవాళ్ళు వండితే వాళ్ళ చెయ్యి దినిసే వేరండి నిజంగానే. పెద్దవాళ్ళు వాళ్ళ చేతులు చలవ ఏంటో తెలియదు కానీ వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళు ఏ కర్రీస్ చేసినా వాళ్ళ చేతి అమృతంలా ఉంటుంది. అందుకే అంటారు భార్గవి గారు అమ్మ చేతి వంట అని. ఓకేనండి. ఇంకెక్కడైతే నా కర్రీ అయితే అయిపోయిందండి. సో కర్రీ ఎలా ఉందో చూడడానికి చెప్పండి. నేనైతే కొంచెము గ్రేవీగానే ఉంచాను. తోటకూర కాడలు అయితే అలా పట్టుకుంటే చాలా నలిగిపోతున్నాయి అనమాట. జస్ట్ ఇందులో చింతపండు పులుపు వేసానండి నేను, అంతే. కారము, ఉప్పు, తోటకూర కాడలు, ఆనియన్స్, టొమాటో, అంతే. చింతపండు పులుపు వేసాను అంతేనండి. ఇంకా నేను ఎటువంటి మసాలాలు కానీ యాడ్ చేయలేదన్నమాట. కానీ మనం కర్రీ వండితే సిమ్లో పెట్టుకొని వండుకుంటేనే సూపర్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.